భక్తివన్ ప్రేక్షకులకు శుభోదయం 30/1/2025 స్వస్తి స్త్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్ష శుద్ధపాడ్యమి గురువారం సాయంత్రం 5:47 వరకు నక్షత్రం శ్రవణ నక్షత్రం ఉదయం 8:51 వరకు వర్జం మధ్యాహ్నం 12:44 నుండి 2:17 వరకు దుర్ముహూర్తం ఉదయం 10:21 11:06 వరకు మళ్ళీ మధ్యాహ్నం 2:50 నుండి 3:35 వరకు దుర్ముహూర్తాలు సూర్యోదయం 6:38 సూర్యాస్తమయం 5:50 అమృతికలు రాత్రి 10:04 11:37 వరకు రాహుకాలం 1:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు రాహుకాలం శుభ సమయం ఉదయం 8 గంటల నుండి 9:15 వరకు మధ్యాహ్నం 3:50 నుండి 4:30 వరకు ఈరోజు వ్యతిపాత్ర యోగం రాత్రి 8:38 భవ సాయంత్రం 5:47 బాలువ తెల్లవారుజున 5:03 ఈ రోజు నుండి కూడా మాఘమాసం ప్రారంభమవుతోంది. భక్తివన్ తెలుగువన్ ద్వారా మీకు మాఘపురాణాన్ని యూట్యూబ్లో మాఘపురాణం అని భక్తివన్ అని కొడితే తప్పనిసరిగా మనమే ఆడియో ఇవ్వడం జరిగి మాఘమాసం 4 రోజులు కూడా సూర్యమాసం అని విష్ణుమాసం అని మాధవ మాసం అని కూడా చెప్పబడుతుంది. అటువంటి మాఘమాసంలో మాఘవ్రతాన్ని ఆచరించేటువంటి వాళ్ళు ఈ రోజు నుంచి కూడా స్నానం చేయాలి. స్నానం చేసే మాఘవ్రతాన్ని ఆచరిస్తే ఆరోగ్యం ముఖ్యంగా సంపదలు ధైర్యము గ్రహదోషాలు చీడపిడలు అన్నీ తొలగితే మాఘమాసానికి అంత శక్తి ఉంది. మాఘము అఘము అంటే పాపాలు తొలగించే మాసం మాఘము కాబట్టి మాఘమాసం అన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుంచి ఆచరించండి. దినఫలాల్లో ముందుగా మేషరాశి ఉద్యోగులకు అభివృద్ధి శారీరకంగా పరిణితి చెందడం ఉద్యోగ వ్యాపార లాభాలు. వృషభ రాశి ధైర్యముగా ముందుకు వెళ్ళుట యత్నకారి సిద్ధి అనుకున్న పనులు పూర్తవుట. మిథున రాశి మంచి జ్ఞాపక శక్తి విదేశీ చదువులు రాణించుట రుణములు తీర్చగలుగుట. కర్కాటక రాశి వాణిజ్య వ్యాపార లాభాలు అనుకున్న కార్యాలు సిద్ధించుట. సింహరాశి మానసిక ఆనందంగా ఉంటారు. చిన్నటువంటి రుగ్మతలు ఉండే అవకాశం. కన్యారాశి గృహంలో మార్పులు కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉండే అవకాశం. తులారాశి గృహ నిర్మాణ ప్రయత్నాలు కలిసి వచ్చే అవకాశం ఆరోగ్య లాభం ధన వృద్ధి. వృశ్చిక రాశి అధిక ప్రయాణాలు నూతన పరిచయాలు విలువైన వస్త్ర లాభాలు. ధనుస్సు రాశి మధ్యవర్తిత్వం చేయుట పెద్దలను కలుసుకొనుట ధనలాభం ఉండే అవకాశాలు. మకర రాశి కొన్ని ప్రయాణాలు ఈరోజు ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి అవకాశం. గృహ కుటుంబంలో ఆనంద కోలాహలం. కుంభరాశి అనారోగ్య సమస్యలు కొంచెం సతమతమయ్యే అవకాశం. నిందారోపణలు కూడా రావాల్సి ఉంటుంది. మీనరాశి పనిలో ఒత్తిడి శుభమూలికంగా ధనవ్యయము కానీ ఆనందము. ఈరోజు దినారంభ చక్రంలో ఈ విధంగా ఉండగా విష్ణు సహస్రనామంలో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే వృష నిన్న నౌష అన్నాం. ఈవేళ వృష ఓం వృషాయ నమః. వృష అనగా ధర్మమని చెప్పుకున్నాం మనం. భగవానుడు ధర్మస్వరూపుడగుడ చేత వృష అని పిలువబడ్డాడు. సాధనా ధర్మమును ఆచరింపమని ఈ నామం బోధించుచున్నది కనుక స్వామి ధర్మమూర్తి. వృష అంటే అటువంటి ధర్మముతో మన ధర్మంగా ఆచరిస్తే కనుక అనుగ్రహించేటువంటి వాడు కనుక వృషాయ నమః అని చెప్పారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.